పంపిస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఏమేమి పెట్టాలో నేను అన్ని చూపిస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. గురుకుల హాస్టల్స్ అయితే ఓపెన్ అయిపోయాయండి. దానికోసం నేను మా పిల్లలు కూడా హాస్టల్లో ఉంటారు, పెట్టెలు చదువుతున్నాను. ఏమేమి పెట్టాలో నేను మీకు చూపిస్తాను. మా పిల్లలు ఇద్దరు ఒకే హాస్టల్లో ఉన్నారండి. నేను ట్రంక్ పెట్టెలకి చిన్న బాక్స్ తీసుకుంటున్నానండి. ఈ బాక్స్ ఎందుకంటే వాళ్ళ స్నానానికి వాడే సబ్బులు అండ్ బట్టలు ఉతకడానికి సబ్బులు, ఈ కొబ్బరి నూనె, ఈ షాంపూ బాటిల్ ఎందుకు పెడుతున్నానంటే షాంపూస్ మనం ప్యాకెట్స్గా పంపిస్తే బాత్రూంలో పిల్లలు తెలియక అలాగే పడేస్తారు కదండి, అక్కడ మొత్తం జామ్ అయి వాటర్ పోకుండా అవుతుందని చెప్పి షాంపూ బాటిల్ తీసుకురావాలని చెప్పారంట. అందుకని నేను ఈ బాటిల్ తీసుకున్నాను. ఇవన్నీ ఒకే డబ్బాలో పెట్టడం వల్ల సబ్బులు కానీ నూనెలు కానీ షాంపూలు కానీ ఏమైనా లీక్ అయినా కూడా పెట్టేంత కాకుండా ఇందులోనే ఉంటుందని నేను ఈ బాక్స్ తీసుకున్నానండి. పెడుతున్నానండి. ఒకటి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ యూజ్ అవుతుందని. అలాగే పిల్లలకి మనం బట్టలు సివిల్ డ్రెస్లు ఎక్కువగా పెట్టొద్దండి. ఒక 3 జతలు లేదా 4 జతలు పెట్టాలి. ఎందుకంటే అక్కడ స్కూల్ డ్రెస్లు ఇస్తారు, రోజు స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కాబట్టి సివిల్ డ్రెస్ ఎక్కువ పెట్టకపోవడమే మంచిది. నేను అందుకని 2 టీషర్ట్లు, 2 ఇలాంటి టాప్ పాయింట్ తీసుకున్నానండి. ఈ పాయింట్ల వల్ల ఏంటంటే మన పిల్లలకు సరిగా ఉతుకోవడం రాకపోయినా ఇది ఈజీగా మురికెళ్ళిపోతుంది, అలాగే డస్ట్ మురికెళ్ళిపోతుంది అండ్ తొందరగా ఆరిపోతుంది కాబట్టి ఈ పాయింట్ తీసుకుంటున్నాను. జీన్స్ అయితే మురికి బట్టి పిల్లలకు పిండుకోవడానికి రాకపోవడం లేదా ఈ వర్షాకాలం బట్టలు తొందరగా ఆరవు కదండి, అందుకే ఇలాంటి టాప్ పాయింట్ అయితే తొందరగా ఆరుతాయని నేనైతే ఇవి మీషోలో బుక్ చేసి తీసుకున్నానండి. 2 టీషర్ట్లు 2 షార్ట్లు కూడా పెట్టానండి. ఈవినింగ్ టైంలో యూనిఫామ్ తీసేసి 4:30 తర్వాత వాళ్ళకి షార్ట్ టీషర్టే వేసుకోవచ్చు, అందుకని పెట్టాను. ఒక టవల్ కూడా పెట్టేస్తున్నాను. ప్లేట్ పైన కంపల్సరీ పేరు రాసుకోవాలి మన సేఫ్టీ కోసం. ఒకవేళ పోయినా కూడా పేరుంటే ఈజీగా మనకు దొరుకుతుంది. అంతమంది పిల్లల్లో ఒక్కొక్కసారి పోతుందండి. అలాగే బోర్డు కూడా, స్పూను, గ్లాస్ కూడా అండి. గ్లాస్ ఎందుకంటే రోజు మార్నింగ్ రాగి జావ పోస్తారు, అందుకు. ఈ బౌల్ వచ్చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్, శనగలు, పెసర్లు అలాంటివి ఇస్తారు, అప్పుడు తీసుకోవడానికి ఇది. అలాగే ఒక అద్దం, పేస్ట్, అలాగే వాళ్ళు బ్రష్, దువ్వెన, పౌడరు, కుంకుమ, అలాగే వాళ్ళకి కర్చీఫ్స్. మెయిన్ థింగ్స్ అండి, పిల్లలకు కంపల్సరీ కావాల్సిన వస్తువులు బ్రష్, పేస్ట్, దువ్వెన, అద్దం, బొట్టు, అలాగే స్పూను, గ్లాసు, ప్లేటు అండి. కంపల్సరీ ఇవి మర్చిపోకుండా తీసుకోవాలి. ఇద్దరికి ఒకే హాస్టల్లో సీట్ వచ్చిందండి. అది ఎలాగంటే అది బై లక్లో వచ్చిందండి. మా పెద్ద బాబుకు 4 years దాకా మేము గురుకులంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించాము. అప్పుడు మేము మేడ్చల్లో ఉన్నాము. మేడ్చల్ బ్రాంచ్ నుంచి సెలెక్ట్ అయ్యాడు మా బాబు. తర్వాత మా చిన్న బాబుకు 2 years బాబుకు మేము రాయించామండి గురుకులం ఎంట్రన్స్ ఎగ్జాము. అప్పుడు మా బాబు మేము అప్పటికి అంబర్పేటకు వచ్చాము. అంబర్పేట బ్రాంచ్ నుండి సెలెక్ట్ అయ్యాడు. అంబర్పేట బ్రాంచ్ మరియు మేడ్చల్ బ్రాంచ్ 2 ఒకే దగ్గర కీసర దగ్గర భోగారంలో ఉండడం వల్ల మా పిల్లలిద్దరూ ఒకటే హాస్టల్ అయ్యారండి. అందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. 4th క్లాస్ తర్వాత ఈ గురుకులం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఎవరైనా మీలో ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా పిల్లలు ఉంటే 4th తర్వాత రాయించండి. డిసెంబర్, జనవరి ఆ టైంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. నోటిఫికేషన్ వస్తుంది, రాపిస్తే సీట్ వస్తుందండి. స్కూల్ డ్రెస్లు అండి, ఇవి కూడా పెట్టాలి. ఇవి లాస్ట్ ఇయర్ ఇచ్చిన స్కూల్ డ్రెస్లు అనమాట. ప్రజెంట్ ఇవి పెట్టుకున్నాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొత్త స్కూల్ డ్రెస్లు కంపల్సరీ ఇస్తారండి. 2 బెడ్షీట్లు అండి, ఒకటి అడగకు, ఒకటి కప్పుకోవడానికి. వర్షాకాలానికి, చలికి ఇట్లాంటి బెడ్షీట్ అయితే బెటర్గా ఉంటుంది పిల్లలకి. తాగడానికి స్టీల్ బాటిల్ అండి, ప్లాస్టిక్ బాటిల్ నాట్ అలౌడ్. కంపల్సరీ స్టీల్ బాటిలే తీసుకెళ్ళాలి. హాస్టల్లో ఎలా ఉంటుంది ఏంటి, మార్నింగ్ ఎన్ని గంటలకు లేపుతారు, నైట్ ఎన్ని గంటలకు పడుకోబెడతారు, మధ్యలో ఏమేమి చేపిస్తారు అనేది మా బాబు మాటల్లో వినండి. చెప్పుకోండి. పొద్దున 5కి లేపి గ్రౌండ్కి తీసుకెళ్తారు. 5 to 6 గ్రౌండ్ ఉంటుంది. 6కి బాతింగ్ ఉంటుంది. 6:45కి రాగి జావా పోస్తారు. 7కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 7:45కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది 8:15 వరకు. 8:15 నుంచి ఫస్ట్ పీరియడ్
15 నుంచి 1:30 వరకు క్లాసెస్ ఉంటాయి. 1:30కి లంచ్ ఉంటుంది. 1:30 నుంచి 2:30 వరకు లంచ్. తర్వాత 2:30 to 4:30 మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. 4:30 to 6 ఈవినింగ్ గ్రౌండ్ టైం ఉంటుంది. 6 to 7 డిన్నర్. 7 to 9 స్టడీ అవర్స్ ఉంటుంది నైట్. తర్వాత 9 నుంచి 9:30 వరకు పడుకోవాలి. ఇది మా పెద్ద బాబు పెట్టే అండి, ఇది మా చిన్న బాబు పెట్టే. చెరొక బకెట్, చెరొక జగ్గండి.